రెసిపీ వచ్చేసి తోటకూర పులుసు. సో ముందుగా తోటకూరని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటర్లో నానబెట్టుకున్నాను. సో పక్కన చింతపండు రసం రెడీగా పెట్టుకున్నాను. ఎలాగో బేసిక్గా ఉండేవే కదా ఆనియన్స్, టొమాటోస్, గ్రీన్ చిల్లీ. సో పక్కన ఇలా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఉంచాను. సో అందులో మనం గ్రీన్ చిల్లీ యాడ్ చేద్దాం. రైస్ మనకి గ్రీన్ చిల్లీ ఫ్రై అవుతున్నాయి. సో ఇప్పుడు మనం ఆనియన్స్ వేసుకుందాం. సో వేసుకొని బాగా కలుపుకుందాం. మనకి ఇవి వేగడానికి టైం పడుతుంది. సో గాయస్ మనకు ఆనియన్స్ అనేవి ఫ్రై అయిపోయి. సో ఇప్పుడు టొమాటోస్ వేసుకుందాం. సో ఇది బాగా కలుపుకోవాలి. ఇప్పుడు రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుందాం. టూ స్పూన్స్ వేసారు, 2.5 స్పూన్స్. సో వేసుకొని బాగా కొంచెం ఫ్రై అయిపోయి సరే మనం తోటకూర యాడ్ చేసుకుందాం. సో వేసుకున్నాం కదండి, ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాం బాగా. ఖచ్చితంగా ఈ రెసిపీకి మనం ట్రై చేయండి గైస్, చాలా నచ్చుతుంది మీకు. తోటకూర అంటే ఇష్టం లేని వాళ్ళు ఈ విధంగా చేసుకుంటే చాలా ఇష్టంగా తింటారు. సో గైస్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. సో చూస్తున్నారు కానీ కామెంట్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకుంటే దగ్గరికి అయిపోతుంది. సో ఇప్పుడు మనం చింతపండు రసం వేసుకుందాం. సో ఈ విధంగా వేసుకొని మనం లిడ్ క్లోజ్ చేసేసుకోవాలి. దగ్గరగా అవుతుంది. సో మనకి కర్రీ అయిపోయినట్టే. చాలా సింపుల్ ప్రాసెస్ గాయస్ ఇది. సో చూస్తున్నారు సో ఈ విధంగా మనకి అయిపోయినట్టు. ఈ కర్రీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది గాయస్, తప్పకుండా ట్రై చేయండి. సో మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.